వాయిస్ కరెక్ట్గానే వస్తుందా వీడియోకి? వాయిస్ కరెక్ట్ గా వస్తలేదు, కొంచెం డిస్టర్బెన్స్ గా వస్తుంది. కరెక్ట్ గా వచ్చేటట్టు చూసుకో. ఫస్ట్ లో ఫోన్ తో వాయిస్ ఓవర్ ఇస్తుంటే వాయిస్ క్లారిటీగా వచ్చేది కాదు, దాని వల్ల వ్యూస్ కూడా చాలా వరకు పడిపోయేది. ఈ మధ్య కాలంలో చాలా మంది యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నారు కాబట్టి మన యూట్యూబర్స్ కోసం ఒక స్పెషల్ మైక్, అది కూడా మన బడ్జెట్. ఈ మైక్ ని ఫోన్ కే కాకుండా డైరెక్ట్ ల్యాప్టాప్ కూడా కనెక్ట్ చేసేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు. ఈ మైక్ నేను డిజిటెక్ కంపెనీ నుండి తీసుకున్నానండి. దీన్ని అమెజాన్ లో నేను 2600 కి తీసుకున్నాను. ఈ మైక్ కి 1 year వారంటీ ఉంది అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది, కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇది ఛార్జింగ్ కేస్, దీనికి సి టైప్ ఛార్జింగ్ పాయింట్ ఉంటుంది. దీన్ని మనం 1 hour ఛార్జింగ్ పెట్టుకుంటే సరిపోతుందండి. 1 hour ఛార్జింగ్ కి 6 hours కంటిన్యూస్ గా వాడుకోవచ్చు. ఈ మైక్ వర్కింగ్ ఏరియా వచ్చేసి అప్ టు 50 meters ఉంటుంది. మైక్ ఎలా వాడాలి ఏంటి అనేది మనం మాన్యువల్ స్లిప్ లో చూసి తెలుసుకోవచ్చు. ఛార్జింగ్ కేస్ లో 2 మైక్స్ ఉంటాయి, 1 రిసీవర్ ఉంటుంది. దీంతో పాటు 2 వూల్స్ కవర్స్ అండ్ 1 లైటింగ్ కనెక్టర్ ఉంటుంది. అండ్ ఇంకొకటి సి టైప్ ఛార్జింగ్ కేబుల్ కూడా ఇస్తారు. ఫస్ట్ మనం ఏదైనా ఒక మైక్ ని తీసుకుందాం. ఈ మైక్ కి 1 side ఒక బటన్ ఉంటుందండి, దాన్ని ప్రెస్ చేసుకొని రిసీవర్ ని ఫోన్ లేదా ల్యాప్టాప్ కి కనెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఫోన్ కి ఎలా కనెక్ట్ చేసుకోవాలో చూద్దాము. సింపుల్ గా రిసీవర్ ని ఫోన్ కి పెట్టుకొని ఫోన్ సెట్టింగ్ లోకి వెళ్ళి ఓటీజీ అని టైప్ చేయాలి. ఓటీజీ ఆప్షన్ హైడ్ ఉంటే గనక ఫస్ట్ రిసీవర్ ని తీసేసి ఫస్ట్ ఓటీజీ ఆప్షన్ ని ఎనేబుల్ చేసుకొని దాని తర్వాత రిసీవర్ ని పెట్టుకోండి. కొన్ని ఫోన్స్ లలో హైడ్ ఆప్షన్ వస్తుంది, కొన్ని ఫోన్స్ లలో డైరెక్ట్ గా ఓటీజీ అనేది ఎనేబుల్ అవుతుంది. ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్తున్నాను. ఓటీజీ ఆన్ చేసుకొని కెమెరా ఆన్ చేసి రికార్డ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనం ల్యాప్టాప్ కి మైక్ ని ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఎలా రికార్డ్ చేసుకోవాలో చూద్దాము. సింపుల్ గా రిసీవర్ ని ల్యాప్టాప్ కి పెట్టుకొని మీరు ఎందులో అయితే ఎడిట్ చేస్తున్నారో అందులోకి వెళ్ళి రికార్డ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా నేను విత్ మైక్ వితౌట్ మైక్ తో రికార్డ్ చేసినవి ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఫిల్మర్ లో రికార్డింగ్ స్టార్ట్ అయింది. నేను మైక్ కనెక్ట్ చేసి మాట్లాడుతున్నాను. ఈ వాయిస్ ఎలా వస్తుందో నేను ఇప్పుడు ఈ రికార్డు ఆఫ్ చేసి మళ్ళీ తర్వాత మీకు వినిపిస్తాను నేను. హలో ఫ్రెండ్స్, మైక్ లేకుండా రికార్డింగ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం మైక్ లేకుండా వాయిస్ ఓవర్ ఎలా వస్తుందో ఏంటో మనం ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసి చూద్దాము. ఎవరికైనా ఈ మైక్ కావాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, కావాల్సిన వాళ్ళు చెక్ చేయండి. ఈ వీడియో ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.